అయితే సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం బీజేపీ డిఎన్ఎల్లోనే ఓట్ చోరీ కాంగ్రెస్ లో సత్యం అహింస ఆ రెండిటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దెదించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నకు జవాబులిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోర్ గద్దె చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర మల్లికార్జున ఖర్గే. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి ప్రియాంక. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఓట్ చోర్ గద్దె చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే అంటున్నారు, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీకి ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతాం, మోదీని గద్దె దించుతాం, ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నలకి అమిత్ షా చేతులు వణికే సభలో చెప్పేటప్పుడు అంటూ కూడా నిన్న ఆయన ఓట్ చోర్ గద్దె చోడ్లో సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రియాంక గాంధీ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె అడుగుతున్న ఏంటి అంటే ప్రధానంగా గనక దమ్ముంటే బ్యాలెట్ విధానంలో ముందుకెళ్ళాలి, అప్పుడే తెలుస్తుంది ఎవరు గెలుస్తున్నారు అని చెప్పి. బీజేపీ పార్టీ ఓట్ చోర్ చేస్తుంది అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనం చూసుకోవచ్చు, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఓట్ చోర్ చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘమే బీజేపీకి పనిచేస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే రేషన్ ఆధార్ ఆస్తులను లాక్కుంటారు, ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు, ఓట్ చోరీ దేశ సమస్య. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవాళ్ళు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది.